జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ పెద్దలకి, పార్టీలో ఉన్న క్యాడర్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే, అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ అన్న, కొన్ని విషయాలలో నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఈ మధ్య చివరిగా ఒక మాట చెప్పారు, అంటే చివరిలో రీసెంట్ మీటింగ్స్లో ఒక మాట చెప్పారు. తెగేదాకా వస్తే మనం ఎందుకు ఊరుకుంటాం, మనం కూడా తెగించి పోరాడతామని చెప్పేసి. ఆ మాటను నేను తీసుకుంటున్నాను. కొన్ని కీలకమైన నిర్ణయాలు మీకు తెలియకుండా, మీ వరకు రాకుండా ముందుగానే నిర్ణయాలు తీసుకుంటున్నాను. తప్పనిసరి పరిస్థితి తెగేదాకా వచ్చేసిందన్న. మిమ్మల్ని పల్లెత్తు మాట అంటే మేము సహించలేము, అలాంటిది అనరాని మాటలు అంటూ ఉంటే ఈ జనసైనికుడు అయితే మీరు ఎప్పుడూ చూడని జనసైనికుడు, మీరు ఎప్పుడూ చూడని జనసైనికుడు వారణాసి సూర్య. ఈ జనసైనికుడు మాత్రం ఇక ఊరుకోలేడన్నా. నేను ఆగలేను. ఆ లోఫర్ నా కొడుకులకి ఎలా బుద్ధి చెప్పాలనో అలా బుద్ధి చెప్పడానికి నేను అడుగు ముందుకు వేస్తున్నాను. ఈ వీడియోతోనే సాఫ్ట్గా ఉంటుంది. మిగతావి నేను చేసే ప్రోగ్రాంలన్నీ చేసుకుంటూ వెళ్తుంటాను. కానీ ఒక్కొక్కడికి మాత్రం సోషల్ మీడియాలో తాట తీసేస్తానన్న. మీరు అంటారు చూడు, తాట తీసేయండి కొడుకులు అని చెప్పేసి. మీ జనసైనికుడే బయలుదేరుతున్నాడు సోషల్ మీడియాలోకి. తాట తీసి వదులుతాను ఒక్కొక్కడికి. ఎలా ఉంటుందో ఇప్పుడు సినిమా చూపిస్తాం. మన సినిమా ఎలా ఉంటుందో చూద్దాం అన్న. మీరు మౌనంగా ఉన్నంత వరకే. ఒక్కసారి నోరు తెరిచి కుమ్మేండ్ర కొడుకులను అంటే లెక్క మారిపోతుందన్న. మీరు చూద్దాం 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 అని చెప్పేసి భూమాతకైనా ఓపిక ఉంటుందన్న. మీరు ఓపిక పడుతూ ఉండండిరా, వెయిట్ చేయండిరా అంటే మొన్న ఆ లోఫర్ నా కొడుకు ఒక మీటింగ్లో ఎంతంత మాట నేసాడు తెలుసా. ఎలా ఊరుకుంటామన్నా మేము, ఎలా ఊరుకోగలం మేము ఎమోషన్తో ఏదో మిడిమిడి జ్ఞానంతో ఇది చేయట్లేదన్న. పూర్తి మెచ్యూరిటీతోనే నా పనులు స్టార్ట్ చేస్తున్నాను. సో ఏం జరిగినా ఆఖరికి నా ప్రాణమే పోయినా కూడా నేను అడుగు వెనక్కి వేయను, ముందుకు వెళ్తూనే ఉంటాను. ఒక్కొక్కడికి పవన్ కళ్యాణ్ అభిమాని ఎలా ఉంటాడో వాళ్ళకు చూపిస్తానన్న. హార్డ్ కోర్ ఫ్యాన్ ఎలా ఉంటాడో వాళ్ళకు చూపిస్తాను. ఒక నికార్సైన జనసైనికుడు ఎలా ఉంటాడో వాళ్లకు ఈ రోజు నుంచి తెలుస్తుంది. సాఫ్ట్గానే మాట్లాడుతున్నాను, మా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నాను కాబట్టి సాఫ్ట్గానే మాట్లాడుతున్నాడు వారణాసి సూర్య. పవన్ కళ్యాణ్ అన్న, నన్ను క్షమించు. నేను మాట్లాడే మాటలు కావచ్చు, అవన్నీ సోషల్ మీడియాలో సమాజంలో కుళ్ళును కుతంత్రాలను కడిగేదానికి మాత్రమే నేను ఉపయోగిస్తున్నానని అర్థం చేసుకోండి. కొందరు లోఫర్ నా కొడుకుల్ని ఈ సోషల్ మీడియా నుంచి ఎలా బయటికి గెంటేయాలనో ఆ ప్రయత్నాలన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్తాను. వాళ్ళను మాత్రం ఉండనివ్వనన్న, వాళ్ళను మాత్రం ఉండనివ్వను. ఆ లోఫర్ నా కొడుకులకి ఒక్కోడికి ఈరోజు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, 100 రూపీస్ ఎమ్మెల్యే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తానన్న. మీకు మాట ఇస్తున్నా, ఏ లోఫర్ నా కొడుకుని సోషల్ మీడియాలో వదలను. నా మాటలకి నా చేష్టలకి ఉచ్చబోసుకుంటూ పరిగెత్తాలి ఒక్కొక్కడు. సో పవన్ కళ్యాణ్ అన్న, మరలా నేను చెప్తున్నాను, నన్ను క్షమించండి, ఈ జనసైనికుడిని క్షమించండి. ఎందుకంటే మిమ్మల్ని అంతంత మాట్లాడుతుంటే నేను ఊరుకోలేను. అందువల్లే ప్రయాణం మొదలు పెడుతున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ డెసిషన్ నేను తీసుకోవాల్సి వస్తుంది. సో తప్పైతే క్షమించు. సో నా జనసైనికుడు ఎలా ఉండడం ఏంటి అని చెప్పేసి ఏదైనా అనుకున్నా కూడా ఒక సపరేట్ జనసైనికుడు అనుకో. నేను నిన్న వీడియోలోనే చెప్పాను, నేను జనసైనికులు ఉంటారు, వీరమహిళలు ఉంటారు పార్టీలో, కానీ జంతువులు కొన్ని ఉంటాయి, విచిత్రమైన జంతువులు ఉంటాయి. అలాంటి జంతువు అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు పెంచుకునే జంతువు అనుకో, మీరు పెంచుకునే జంతువు అనుకోండి. ఆ జంతువు మీరు ఉసిగొల్పితే సోషల్ మీడియాలో ఈ లోఫర్ నా కొడుకుల మీద పడితే ఎలా ఉంటుందో తెలియాలన్న. కండలు పీకి బయటకు తీస్తూ లోఫర్ నా కొడుకుని ఉరికిచ్చి కొడతాను.
అంతవరకు నువ్వు నాకు విశ్రాంతి లేదన్నా. నేను అడుగు ముందుకు వేస్తున్నాను. ఒక్క మాట మీకు చెప్పి అడుగు ముందుకు వేయాలనుకుంటున్నాను. చాలా దారుణంగా ఉంటాయన్న సోషల్ మీడియాలో నా వీడియోలు మీరు ఊహించలేరు. ఊహించనంత దారుణంగా ఉంటాయి. చాలా పెయిన్తో చెప్తున్నాను అన్న ఈ మాట. లేకపోతే మా పవన్ కళ్యాణ్ గారిని ఇంత మాట అంటారా? వాడికి ఎంత బలుపన్నా మాటలు మీ దగ్గర కాదన్న, వాడి దగ్గర మాట్లాడతా. మీ దగ్గర నేను మాట్లాడాలంటే ఒక మాట వెనక ముందు అవుతుంటుంది. మీరు మీ జర్నీని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుండండి. మీ ముందర వచ్చే రాళ్ళు రప్పల్ని మేము క్లీన్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాం. ఎవడడ్డు వస్తాడో చూద్దాం. పేదవాళ్ళు బతకాలి, పేదవాళ్ళు బాగుండాలి, అందరం బాగుండాలి, ఒక గొప్ప మార్పు తీసుకురావాలి, కులాలు మతాలు లేని రాజకీయం చేయాలి, కులాలు మతాలు లేని సమాజాన్ని చూడాలనుకునే మీ గొప్ప మనసుకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదన్న. మీలాంటి గొప్ప నాయకుడు మాకు దొరకడన్న. మిమ్మల్ని ఎందుకు పోగొట్టుకుంటాం మేము? ఇలాంటి లుచ్చాగాళ్ళు 100 మంది వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళ గురించి మీరు ఆలోచించేదన్న. మీ వరకు ఎందుకు? ఈ జన సైనికుడికి చాలు. ఈ జన సైనికుడు దాటి మీ దగ్గరికి రావాలి. కొడుకులు వచ్చేవాళ్ళు రానివ్వండి. ఈరోజు నుంచి ఎవడొస్తాడో ఎలా అడ్డుకుంటారో చూద్దాం. కానీ ఒక్కొక్కడికి మాత్రం ఈరోజు నుంచి తాట తీరిపోద్దన్న. ఇది మాత్రం మీకు మాటిస్తున్నాను. కానీ నేను మాట్లాడే మాటలు కావచ్చు, నేను వెళ్ళే విధానం కావచ్చు, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అందువల్లే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అన్న నన్ను క్షమించండి. ఈ ఒక్క జన సైనికుడిని క్షమించండి. కుదిరితే జనసేనలో పనిచేస్తాను, లేకపోతే ఇలా నేను ఇండివిజువల్గానే నా యుద్ధం నేను చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. అంతవరకు ఈ సమాజంలో ఈ లోఫర్ నా కొడుకుల్ని కడిగేంత వరకు, ఫినాయిల్ వేసి కడిగేంత వరకు నా జర్నీ ఆగదన్న. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.